రేపైనా ఈ డిసెంబర్ 4వ తారీఖు దత్త జయంతి రోజులో స్వామివారు మీకు స్వయంభూగా కనపడే అవకాశం ఇవ్వడానికి కోరుతున్నాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు. శ్రీ గురు స్వామి, మీకు కూడా మా స్వామి గురించి 2 ఎకరాలు మరి ఇటీవలనే గోశాలకులై ఒక 12 సెంట్లు మరి సాయి దత్త శ్రీపాద బృందావనం దాదాపు 3 కోట్ల ప్రాజెక్టు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కలియుగంలో దత్తావతారం అనేటువంటి పుష్టావతారం శ్రీపాద వల్లభ, అలానే చివరావతారాన్ని సాక్షాత్తు ఆ శివరూపుడైనటువంటి శ్రీ సాయినాథుడు యొక్క అవతార ఏకశిలపై ఆ రాయి తీయటానికి మా స్వామివారికి స్వప్నదర్శనం ఇచ్చి స్వామివారు కళ చేరినప్పుడు 4 సంవత్సరాలు పట్టింది రాయి తీయడానికి. మరి ఆ రాయి తీసి మరి ఆ రూపాల్ని ఇటీవల చెక్కించడం కూడా పూర్తయింది. మరి మొన్ననే శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. రేపు మాఘమాసంలో ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. సుమారు 3 కోట్ల రూపాయల ఖర్చుతో స్వామివారు ఎక్కడ తిరగలక్కర్లేదు, ఎక్కడ అడగాల్సిన అవసరం లేదు. స్వామివారు ఈ దేవాలయం 5 సెంట్లు రావడానికి మేము మా బ్రహ్మపడమే పట్టింది. మరి స్వామి మహిమలతో మన లక్ష్మీనారాయణ స్వామి ఎవరిని ఊపిరాడేయకుండా చేయకుండా మొదలుపెట్టండి జరిగిందని ఒక నా రిజర్వ్ బ్యాంక్ 100 రూపాయల రోడ్డు మీద సంతకం పెట్టి అతను సైట్ అందరూ ఏమైనా పడి ఒక సైకిల్కు సిమెంట్ కట్టలు తీసుకొచ్చి సైకిల్తో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు పోసి ఎవరిని నిరుత్సాహపరచకుండా అదే విధి దాన్ని మొదలుపెట్టండి, అదే విధి చెప్పండి. ఎంత దేవాలయం మరి అపతోటాలు కూడా గుడి పూర్తిగా ఉన్నదే. మరొకసారి గణపతి స్వామి సత్యనారాయణ స్వామి ద్వారా ఆశిస్తూ స్తోపం నిర్లక్ష్య పెట్టాడు. ఏది స్వామి గుడే పూర్తి కాలేదు పరిస్థితి, మన స్తోపం పెట్టామంటే ఏం కాదు బయటని చెప్పిన స్వామి కూడా కొంతమంది డాక్టర్ దగ్గరికి వచ్చి పర్సనల్గా చెప్పగానే ఆయన చెప్పగానే వెంటనే ఇచ్చి మరి 153 అడుగులు ఎత్తు మరి సుమారు 6 రోజుల్లోనే 1,60,00,000 రూపాయలు. ఆ రోజులు సుమారు 5 సంవత్సరాల క్రితం పడుతుంది. మరి అలాంటి ఒక్క రోజు కూడా ఆ కోపానికి పని ఆగకుండా శరీర కడ్డీలతో అంతలో పరంగా కూడా ఒక్క కడ్డీ కూడా పుచ్చుకోవాలని చూస్తాము. ఎండకు ఆ వాళ్ళకు అలాంటి గొప్పతనం